హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. నీసు వాసన అనేది లేకుండా గ్రేవీ చిక్కగా టేస్టీగా ఈజీగా చేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. కేజీ చికెన్తో చేస్తున్నానండి. కేజీ చికెన్ తెచ్చి అది శుభ్రంగా కడిగి అందులో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేటట్లు బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. హోటల్లో ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి. గ్రేవీతో కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 3 లవంగాలు, 2 చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం అవి హీట్ ఎక్కాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయ్యాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలిపి మూత పెట్టాలండి. వాటర్ వస్తుంది. మనం ఉప్పు అన్నీ వేసాం కదా, చికెన్లో వాటర్ కానీ అన్నీ బయటకు వస్తుంది. వాటర్ అంతా ఆ వాటర్ అంతా ఇనికేటట్టు ఉడికించాలి. ఇనికిపోయే వరకు ఉడికించాలి. చూడండి, వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ అంతా ఇనికి ఆయిల్ కనిపించే వరకు ఉడికించాలండి. అప్పుడు బాగుంటుంది చికెను. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా కూడా వేసి ఉడికిస్తే కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో ఉడికితే మెత్తగా ఉడుకుతాయి, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళా గ్రేవీ చిక్కగా రావడానికి మళ్ళీ మసాలా రెడీ చేసుకుంటున్నామండి. జీడిపప్పు, లవంగాలు ఒక 4, చెక్క 2 ముక్కలు, గసగసాలు 2 యాలకులు, కొంచెం 1 స్పూన్ బియ్యం వేసి కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి వేడి తగ్గాక మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ అంతా ఇనికాయ ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేస్తే నీసు వాసన అనేది ఉండదు, టేస్టీగా ఉంటుంది, కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టాం కదా, అవన్నీ ఫ్రై చేసి ఆ పేస్ట్ పోసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అంతా ఆ ఫ్లేవర్ అంతా మంచిగా చికెన్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి కలిపి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఉప్పు చూసి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సరిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కరెక్ట్గా అన్నీ సరిపోతేనే మంచిగా టేస్ట్ వస్తుంది. కావాలంటే గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చండి. మాకు మసాలా కొంచెం మేము తక్కువే వాడతాము. అన్నీ సరిపోతాయి, లవంగాలు అన్నీ ఎక్కువ వేసాం కదా, సరిపోతాయి. సరిపోతే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు ఘాటుగా ఉండాలి అనుకుంటే. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.